1947వ సంవత్సరం ఆగస్టు 15 యావత్ భారతదేశం స్వాతంత్ర్యపు సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన బొంబాయి, నేటి ముంబై నగరం యొక్క స్వరూపం ఒక విభిన్నమైన కథను చెబుతోంది. అది దశాబ్దాలు కరబడి సాగిన ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు అద్దం పడుతోంది. ఒకవైపు బాంబే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ BDD నిర్మించిన కార్మికుల చాల్స్ అంటే సామూహిక నివాస గృహాలు ఉంటే, మరోవైపు దాదర్, మాతుంగా వంటి ప్రశాంతమైన విశాలమైన సబర్బన్ ప్రాంతాలు ఆవిర్భవిస్తున్నాయి. అది ఒక సామాజిక దార్శనికతతో కూడిన ప్రణాళిక. కానీ 7 దశాబ్దాలు గడిచిన తర్వాత నేటి ముంబై స్వరూపం ఊహకు అందని విధంగా మారిపోయింది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చదరపు అడుగు లక్షల రూపాయలు పలుకుతోంది. ధారావి వంటి మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పటి ప్రణాళికాబద్ధమైన, అందరికీ అందుబాటులో ఉండే నివాసయోగ్యమైన నగరం అనే కల నుండి నేటి ప్రపంచ స్థాయి వాణిజ్య మహానగరంగా ముంబై ప్రయాణం ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడుకున్నది. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం అంటే భారతదేశ పట్టణీకరణ కథను అర్థం చేసుకోవడమే. స్వాతంత్రానికి పూర్వం, ముఖ్యంగా 20వ శతాబ్దం ప్రారంభంలో బొంబాయి నగరం బ్రిటిష్ వలస పాలన యొక్క ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రూపుదిద్దుకుంది. ఇందులో కీలక పాత్ర పోషించింది 1920లో ఏర్పాటైన బాంబే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ సంస్థ 2 ముఖ్యమైన పనులు చేపట్టింది. మొదటిది, సముద్ర తీర ప్రాంతాల్లో భూమిని పునరుద్ధరించడం. దీనికి అద్భుతమైన ఉదాహరణ మెరైన్ డ్రైవ్. సముద్రం నుండి భూమిని వెలికితీసి నగర విస్తరణకు బాటలు వేశారు. రెండవది, నగరంలోని మిల్లుల్లో పనిచేసే వేలాది మంది కార్మికుల కోసం సరసమైన గృహాలను నిర్మించడం. వీటినే BDD చాల్స్ అని పిలుస్తారు. ఇవి బహుళ అంతస్తుల భవనాలు. వీటిలో చిన్న చిన్న గదులు, ఉమ్మడి వరండాలు, మరుగుదొడ్లు ఉండేవి. ఇవి కేవలం నివాస స్థలాలుగానే కాకుండా ఒక ప్రత్యేకమైన సామాజిక జీవన విధానానికి సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లాయి. ఈ చాల్స్ వ్యవస్థ ముంబై పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా నిలిచింది. అదే సమయంలో సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ వంటి సంస్థలు 1930ల నాటికే నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాయి. దాదర్, మాతుంగా వంటి ఈ ప్రాంతాలు ఈ ప్రణాళికల ఫలితంగానే రూపుదిద్దుకున్నాయి. వీరి ఆలోచన చాలా స్పష్టంగా ఉండేది. రద్దీగా ఉండే నగర కేంద్రం నుండి ప్రజలను శివారు ప్రాంతాలకు తరలించి వారికి మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం. ఈ ప్రాంతాల్లో ఎత్తైన భవనాలకు బదులుగా తక్కువ అంతస్తుల గృహాలను నిర్మించారు. ప్రతి నివాస ప్రాంతానికి దగ్గరలో విశాలమైన ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్కులు, పాఠశాలలు, కళాశాలలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇది ఒక సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే ప్రణాళిక. చరిత్రకారుల ప్రకారం ఆనాటి ప్రణాళికలు ప్రజల అవసరాలను, సామాజిక శ్రేయస్సును కేంద్రంగా చేసుకుని రూపొందించబడ్డాయి. ఆ రోజుల్లో గృహ నిర్మాణ రంగం స్వరూపం కూడా నేటి కంటే చాలా భిన్నంగా ఉండేది. ముంబై చరిత్రకారుడు దీపక్ రావ్ చెప్పిన దాని ప్రకారం అప్పట్లో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు చాలా అరుదుగా ఉండేవి. సాల్సెట్ కోఆపరేటివ్ సొసైటీ, సారస్వత్ కోఆపరేటివ్ సొసైటీ వంటివి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి మాత్రమే. పరేల్, దాదర్, గిర్గావ్, కాలాదేవితో పాటు ఫోర్ట్ ఏరియాలోని బోరా బజార్ స్ట్రీట్, గన్బౌ స్ట్రీట్, మెరైన్ డ్రైవ్, ఓవల్ మైదానం ఎదురుగా ఉన్న భవనాలు చాలా వరకు తక్కువ అంతస్తులతో ఉండేవి. చాలా భవనాలు భూస్వాముల యాజమాన్యంలో ఉండేవి. ఫ్లాట్లను అద్దెకు ఇచ్చేవారు. సొంత ఇల్లు అనేది ఒక పరిమిత వర్గానికి మాత్రమే అందుబాటులో ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బొంబాయి నగరం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఒక బృహత్తమైన ప్రణాళిక సిద్ధమైంది. 1948లో అన్ అవుట్లైన్ ఆఫ్ ద మాస్టర్ ప్లాన్ ఫర్ గ్రేటర్ బాంబే పేరుతో ఒక నివేదికను రూపొందించారు. దీని రూపకల్పనలో బొంబాయి మున్సిపాలిటీకి చెందిన ప్రత్యేక ఇంజనీర్ NV మోడక్, అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అండ్ టౌన్ ప్లానర్ ఆల్బర్ట్ మేయర్ కీలక పాత్ర పోషించారు. వారితో పాటు ఇంజనీర్ SD పటేల్, ఆర్కిటెక్ట్ VN అంబేద్కర్ కూడా ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రణాళిక కేవలం భవనాల నిర్మాణం గురించే కాదు, ఒక సామాజిక తత్వాన్ని, మానవతా దృక్పథాన్ని ప్రతిబింబించింది. బాంబే ఇమాజిన్డ్ అనే పుస్తక రచయిత రాబర్ట్ స్టెఫెన్స్ ఈ ప్రణాళిక గురించి వివరిస్తూ, ప్రతి పౌరుడికి సరసమైన, గౌరవనీయమైన గృహాన్ని పొందే హక్కు ప్రాథమికమైనది అనే సరళమైన తత్వంపై మోడక్ మేయర్ల ప్రణాళిక ఆధారపడి ఉందని అంటారు. వారి దృష్టిలో గృహ నిర్మాణం అనేది లాభాలు పెంచుకోవడానికి ఒక మార్గం కాదు, పౌరుల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఒక సాధనం. అందుకే వారి ప్రణాళికలో అధిక ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ఆదాయ వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాల వారందరికీ వేరువేరు గృహ నిర్మాణ పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా
అద్దె ఇళ్ల వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని వారు సూచించారు. తలపై ఒక నీడ ఉండాలనే ఆకాంక్షను లాభాపేక్షతో కాకుండా ఒక ప్రాథమిక హక్కుగా వారు గుర్తించారు. ఈ ప్రణాళిక రూపకర్తలు నగరాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా మాహిమ్ నుండి కొలాబా వరకు ఉన్న ఐలాండ్ సిటీలో విపరీతమైన జనసాంద్రతను తగ్గించడం వారి ప్రధాన లక్ష్యాలలో ఒకటి. దీనికోసం సాల్సెట్ ప్రాంతంలోని శివారు ప్రాంతాల్లో 3 దశల్లో మొత్తం 95,000 గృహ యూనిట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. వారి అంతిమ లక్ష్యం ఒక్కటే, అందరికీ అందుబాటులో ఉండే గౌరవనీయమైన ఇల్లు. పరేల్, మాహిమ్, ధారావి వంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికలు ఈ నివేదికలో ఉన్నాయి. మోడక్ మేయర్ ప్రణాళికలోని ప్రతిపాదనలు ఏనాటికి ఎంతో ఆదర్శవంతంగా, ఆచరణయోగ్యంగా కనిపిస్తాయి. వారి ప్రణాళిక ప్రకారం ప్రతి నివాస ప్రాంతం ఒక స్వయం సమృద్ధి యూనిట్గా ఉండాలి. ప్రతి యూనిట్లో 1000 కంటే ఎక్కువ గృహాలు ఉండకూడదు. ప్రతి యూనిట్ మధ్యలో ఒక పాఠశాల ఉండాలి. తద్వారా పిల్లలు నడిచి వెళ్లే దూరంలోనే విద్యను అభ్యసించవచ్చు. ఇలాంటి ప్రతి యూనిట్ను సుమారు 30 నుండి 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని వారు సూచించారు. ఇది జనసాంద్రతను నియంత్రించడమే కాకుండా పౌరులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని అందిస్తుంది. మరో అద్భుతమైన దూరదృష్టి ఏమిటంటే, సెంట్రల్ ముంబైలోని మిల్లు ప్రాంతాల భవిష్యత్తును వారు ముందే ఊహించారు. పారిశ్రామిక కార్యకలాపాలు ఈ మిల్లు భూముల నుండి బయటకు వెళ్లిపోతాయని వారు అంచనా వేశారు. ఆ ప్రదేశాల్లో భారీ పార్కులు, ఆట స్థలాలను నిర్మించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఈ పచ్చని ప్రదేశాలను కలుపుతూ ఎత్తైన పాదయాత్ర గ్రీన్వేలను నిర్మించాలని సూచించారు. వీటి మధ్యలో కొన్ని అధిక సాంద్రత కలిగిన నివాస సముదాయాలను కూడా నిర్మించవచ్చు అని తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడే ప్రణాళిక. ధారావి వంటి మురికివాడల అభివృద్ధికి కూడా వారి వద్ద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ధారావిని 7,600 గృహ యూనిట్లతో కూడిన మిశ్రమ ఆదాయ ప్రాంతంగా మార్చాలని వారు ప్రతిపాదించారు. అంటే అక్కడ అన్ని ఆదాయ వర్గాల ప్రజలు కలిసి జీవించేలా చూడడం. నేటి ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చలకు ఇది పూర్తిగా భిన్నమైన, మరింత మానవీయమైన దృక్పథం. ఇక మహాలక్ష్మి రేస్ కోర్స్ విషయంలో వారి ప్రతిపాదన అత్యంత సాహసపూర్వకమైనది. రేస్ కోర్సును నగర పరిమితుల బయటకు తరలించి ఆ విశాలమైన స్థలంలో ఒక భారీ పబ్లిక్ పార్కును, అద్దె గృహ సముదాయాలను నిర్మించాలని వారు సిఫారసు చేశారు. నగరం గడ్డిదొడ్డున ఉన్న ఇంత విలువైన భూమిని ప్రజలందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలనే వారి ఆలోచన అద్భుతం. స్వాతంత్రం వచ్చిన వెంటనే దేశ విభజన బొంబాయి నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. పాకిస్తాన్ నుండి సింధీ శరణార్థులు భారీ సంఖ్యలో బొంబాయికి వలస వచ్చారు. దీంతో నగరంలో నివాస గృహాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. 1957 నుండి కేంద్ర ప్రభుత్వం వేలాది శరణార్థుల కుటుంబాలకు మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో పునరావాసం కల్పించింది. హిందూ పంజాబీలు, సిక్కు పంజాబీలు, సింధీ శరణార్థుల కోసం ప్రత్యేక కాలనీలను నిర్మించారు. ఒక్క మహారాష్ట్రలోనే 30కి పైగా ఇలాంటి కాలనీలు వెలసాయి. ముంబైలోని జీటీబీ నగర్ అంటే గురు తేజ్ బహదూర్ నగర్ దీనికి ఒక ఉదాహరణ. ఇక్కడ సుమారు 25 భవనాలలో 1200 అపార్ట్మెంట్లను నిర్మించి 1200 శరణార్థుల కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఈ కాలనీలు కేవలం నివాస స్థలాలుగానే కాకుండా తమ సంస్కృతిని, భాషను కాపాడుకోవడానికి శరణార్థులకు ఒక ఆధారంగా నిలిచాయి. అయితే ఈ ఆకస్మిక జనాభా పెరుగుదల, ఆర్థిక ఒత్తిడులు, మారుతున్న ప్రాధాన్యతల కారణంగా మోడక్ మేయర్ వంటి ఆదర్శమైన ప్రణాళికలు నెమ్మదిగా పక్కన పెట్టబడ్డాయి. అందరికీ ఇల్లు అనే లక్ష్యం స్థానంలో పెరిగిపోతున్న డిమాండ్ను ఎలాగైనా అందుకోవాలనే ఆతృత మొదలైంది. ముంబై నగరం యొక్క ప్రయాణం ఒక అద్భుతమైన పరిణామాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు కార్మికుల కోసం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన చార్స్, విశాలమైన పార్కులతో కూడిన సబర్బన్ ప్రాంతాల నుండి నేడు చదరపు అడుగుకు దాదాపు 3 లక్షలు పలికే అత్యంత ఖరీదైన అపార్ట్మెంటుల వరకు నగరం ఎంతో మారింది. ఒకప్పుడు అందరికీ అందుబాటులో గౌరవనీయమైన గృహ నిర్మాణాన్ని ప్రాథమిక హక్కుగా భావించిన దార్శనికత నుండి నేడు గృహ నిర్మాణాన్ని లాభదాయకమైన వ్యాపారంగా చూసే వాస్తవికతకు మనం చేరుకున్నాం. మోడక్ మేయర్ ప్రణాళికలోని ఆదర్శాలు కాగితాలకే పరిమితమయ్యాయి. వారు ఊహించిన పబ్లిక్ పార్కులు, ఆట స్థలాల స్థానంలో కాంక్రీట్ భవనాలు వెలసాయి. ధారావిని మిశ్రమ ఆదాయ ప్రాంతంగా మార్చాలన్న వారి కల నేడు ప్రపంచంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్లో ఒకటిగా మారింది. మహాలక్ష్మి రేస్ కోర్స్ భూమి ఇప్పటికీ చర్చనీయమైన అంశమేగా ఉంది. ఈ పరిణామం ఒకవైపు ముంబై యొక్క ఆర్థిక ప్రగతికి, ప్రపంచ స్థాయి నగరంగా దాని ఎదుగుదలకు నిదర్శనమైతే, మరోవైపు పెరుగుతున్న అసమానతలకు, సామాన్య మానవుడు సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని దుస్థితికి అద్దం పడుతోంది. ముంబై నగరం తన భవిష్యత్ ప్రయాణంలో ఆర్థికాభివృద్ధికి, తన పౌరులందరి ప్రాథమిక అవసరాలకు మధ్య సమతుల్యతను సాధించగలదా అనేది నేటికీ సమాధానం లేని ప్రశ్న.